సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పోలీసులకు చెప్తూ ఏం చెప్పాడంటే, ఎంత పెద్ద ప్రముఖుడిని మీరు పట్టుకుంటే అంత పెద్ద ఎలివేట్ అవుతాం, పోలీసు వ్యవస్థకు అంత ప్రజలకు మంచి మీ నిజాయితీ పట్ల విశ్వాసం పెరుగుతుంది, మీకు పలుకుబడి పెరుగుతుంది చెప్పాడు. ఈ వీడియో చూడండి, ఇప్పుడు మీకోసం వీడియో ఈ ప్లే చేస్తున్నాం చూడండి. సరే, ఈ వీడియోలో చూసారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ బండి సంజయ్ కొడుకుని తీసుకుపోయి లోపల వేయాలి కదా, తొక్కుదిలి పెట్టాలి కదా. ఏది కేసు పెట్టడానికి ఆ అమ్మాయి వాళ్ళ తల్లి పోలీస్ స్టేషన్ కూర్చొని నేను నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో ఇవాళ పోయి నేను ఆత్మహత్య చేసుకుంటే భయపడే రిజిస్టర్ చేశారు. అప్పటిదాకా ఆపారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ రహస్య స్నేహితుడు, పొద్దున్న లేస్తే కలిసి తిరుగుతారు. మరి రేవంత్ రెడ్డి గారు సీరియస్ తీసుకోవాలి కదా. బీజేపీ కాంగ్రెస్ అంటే ఉప్పు నిప్పే కదా, వాళ్ళిద్దరు పడదు కదా. రాజకీయంగా నేనేం కక్ష తీసుకోనట్లే, సాక్షాత్తు సహా బయటపడ్డది. ఇటువంటి సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలి కదా. వాళ్ళ సొంత పార్టీ నాయకులు అంటే ఏదో తాత్సారం చేసినట్టు బీజేపీ నాయకుడి మీద కొడుకు మీద వస్తే ఎందుకు స్పందించట్లేదు? ఇది రహస్య కదా. అంటే నిన్న గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగితే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేసిందంటే, మేము స్వాగతిస్తున్నాం, బీజేపీ కార్యకర్త దాడి చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే స్వాగతిస్తూ అన్నారు. ఇవాళ కాంగ్రెస్ యొక్క గొంతులను ఎందుకు మూగపోయినాయి? ఒక్క కాంగ్రెస్ లీడర్ ఎందుకు మాట్లాడట్లేరు? ఒక్క కాంగ్రెస్ ఉమెన్ లీడర్ ఎందుకు మాట్లాడట్లేరు? ఏడవైరు వీళ్ళంతా. ఇది రహస్య ఒప్పందం కదా. వీళ్ళతోని తెలంగాణ న్యాయం జరుగుతుందా? ఈ కాంగ్రెస్ బీజేపీలతో తెలంగాణ న్యాయం జరుగుతుందా? ఇవాళ తెలంగాణ ఆడబిడ్డకు 17 ఏళ్ల పిల్లకు అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. గొంతెత్తుతుంది తెలంగాణ సమాజం, గొంతెత్తుతుంది బీఆర్ఎస్ పార్టీ సైన్యం, గొంతెత్తుతుంది గులాబీ సైన్యం, గొంతెత్తుతున్నది బీఆర్ఎస్ నాయకులు, గొంతెత్తుతుంది తెలంగాణ మీడియా. పచ్చ మీడియాతో ఏమైనా ఉపయోగం ఉందో ఇప్పుడైనా మనం విశ్లేషించుకోవాలి. పచ్చ మీడియా వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఈ దుర్మార్గుల వల్ల తెలంగాణను నాశనం చేయడం కోసం, తెలంగాణ కల్చర్ నాశనం చేయడం కోసం, తెలంగాణ సంస్కృతి మీద ఒక చెడు వాతావరణం క్రియేట్ చేసుకోవడం మన మీద బలవంతంగా రుద్దుతున్న పచ్చ మీడియాలో ఇలా కథనాలే లేవు. బండి సంజయ్ మీద మరి విమర్శిస్తూ రావాలి కదా. బండి సంజయ్ కొడుకు దురాఘాతాలు బయటపెట్టాలి కదా. ఒక్క కథనం ఉందా ఏబిఎన్ లో? ఒక్క కథనం ఉందా TV5లో? ఒక్క కథనం ఉందా మహా టీవీలో, మహా న్యూస్ లో? అంటే చూడండి, పచ్చ మీడియా వల్ల మనకి ఏం యూజ్. ఇది